Okay, hello everybody, welcome back to Try School. So we have seen about add and update. ఈ వీడియోలో మనం ఇంకొన్ని మెథడ్స్ చూద్దాం. So first one is copy. Okay, copy is also an important method in when you are working on the sets actually. Okay, so copy అంటే లైక్ ఏం చేస్తుంటే కొత్త కాపీని క్రియేట్ చేస్తారు. ఓకే, సో రిటర్న్స్ అ కాపీ ఆఫ్ సెట్ ఇట్ ఈస్ క్లోన్డ్ ఆబ్జెక్ట్ అంటే బ్యాకప్ కాపీ అనమాట. ఒక కాపీని క్రియేట్ చేసి సింపుల్గా అదే కాపీని మనకి ఏం చేస్తుంది అంటే వేరే ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తుంది. ఓకే, సో యాజ్ వీ కెన్ సీ హియర్ మనం ఇక్కడ చూడొచ్చు కాపీ అని చెప్పి ఇచ్చాము. డాట్ కాపీ ఎస్ అనేది మన మెయిన్ సెట్ అయితే దాని తర్వాత కాపీ అనేది ఇచ్చాము. మనం ఇచ్చినప్పుడు అది ఏమైంది కాపీ చేసి మనకి రిటర్న్ చేసింది. యూ కెన్ సీ ద హియర్. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ మీరు వర్కౌట్ చేస్తే కనుక మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అదేంటంటే రెండింటి అడ్రస్ ఒకటే ఉంటుందా అనేది నాకు మీరు చూసి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. ఓకే, సో నెక్స్ట్ పాప్. సో పాప్ అంటే ఏంటంటే, సో సింపుల్గా ఒక స్టాక్ ఆపరేషన్లో మనం ఈ పాప్ అనే పదాన్ని వింటాం కదా. సో సింపుల్గా పాప్ ఏం చేస్తారు మాట్లాడుకుంటే, వాట్ పాప్ డూస్ ఏం చేస్తుంది, దట్ రిటర్న్స్ దట్ పాప్స్ అంటే దట్ డిలీట్స్ ఆర్ ర్యాండమ్ ఎలిమెంట్ ఆర్ స్టాక్లో అయితే సో ఒక ఎలిమెంట్ అని అది డిలీట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రం సెట్లో మాత్రం అది ఏం చేస్తుంటే ఇట్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద ర్యాండమ్ ఎలిమెంట్. వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్. ఫస్ట్ ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఓకేనా, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ బి రిమూవ్ యాక్చువల్లీ. ఫస్ట్ అది ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ అది ఏం చేస్తుంది, దట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ద ర్యాండమ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ అండి, ర్యాండమ్ ఎలిమెంట్. ఏదో మనకు కావాల్సిన ఎలిమెంట్ కాదు, ర్యాండమ్ ఎలిమెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద సింపుల్ ప్రోగ్రామ్, మనం ఒక సెట్ తీసుకున్నాం. వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ ద సెట్. ప్రింట్ అయిందా సెట్, ప్రింట్ అయింది. ఓకే, తర్వాత డాట్ పాప్ అంటున్నాం. పాప్ అన్నప్పుడు లైక్ ఫస్ట్దో లాస్ట్దో అట్లా ఏముండదు. మన అంటే దానికి ఇష్టం వచ్చినట్టు అది ఒక ర్యాండమ్ ఎలిమెంట్గా తీసుకుంటారు. ఓకేనా, సో ఇక్కడ వెన్ ఎవర్ ద సెట్ ఈజ్ ఎంటీ సెట్ మీద మనం పాప్ అప్లై చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఎర్రర్ అనమాట. ఓకే, సో డాట్ పాప్ అంటున్నాం, మళ్ళీ డాట్ పాప్ అంటున్నప్పుడు నాకు ఒకసారి ఒకటి వస్తుంది. 3 సార్లు పాప్ చేశాక 3 ఎలిమెంట్స్ పోయాయి వరుసగా ఇట్లా వరుసగా ఈ డైరెక్షన్లో 3 కూడా పోయాయి అనమాట. తర్వాత 30 ఒక్కటి మిగిలింది. సో మనం 30 కూడా పాప్ చేసేసాం. పాప్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ ద సెట్ మనకి ఏమొచ్చింది, ఎంటీ సెట్ అనేది వచ్చింది అనమాట. తర్వాత మనం డాట్ పాప్ ఎంటీ సెట్ మీద డాట్ పాప్ చేసినప్పుడు మనకి ఏమైందంటే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఎర్రర్ అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ పాప్. ఓకే, సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ కేస్ వెనెవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ దిస్. యాక్చువల్లీ ఇక్కడ నేను ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను దీని మీద, పాప్ మీద. ఓకే, సో ఇది మీకు అర్థమవుతుంది సింపుల్గానే చూడండి. ఎస్, ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ లైక్ తర్వాత ఇది వాట్ ఇస్ దిస్, మన డిఫరెన్స్ కనపడుతుందా? ఎస్, ఏం డిఫరెన్స్ కనపడుతుంది, లైక్ వెన్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు పాప్ అదేం చేస్తుంది. ఓకే, చూడండి మనం చదువుతాం ఇక్కడ ఏం ఇచ్చారు. సో హౌ మెనీ టైమ్స్ యూ మే ఎగ్జిక్యూట్ ద కోడ్, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ పాప్డ్ ఫ్రమ్ ద సెట్ ఇన్ సేమ్ ఆర్డర్. అదేంటది ర్యాండమ్ ఎలిమెంట్ అన్నాము, కానీ ఇక్కడ ఏమంటుంది, సేమ్ ఒకటే ఆర్డర్. అంటే అటు నుండి ఈ డైరెక్షన్లో అదేమవుతుంది, ఇట్ ఇస్ గోయింగ్ టు పాప్. ఎందుకు అట్లా అనేది చూద్దాం. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ అండ్ ఇన్సర్టెడ్ బేస్డ్ ఆన్ సమ్ హ్యాష్ కోడ్. ఇక్కడ సెట్లో మనకి ఇన్సర్షన్ ఆర్డర్ ఉండదు, అంటే ఇండెక్సింగ్ ఉండదు. సో ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ప్రిజర్వ్డ్ ఇన్ ద సెట్ అనమాట. కానీ సెట్ అనేది ఏదో ఒక హ్యాష్ కోడ్తో ఇన్సర్ట్ అయి ఉంటుంది.
So if that order is fixed, then it is always going to return 1 by 1. ఆ హ్యాష్ కోడ్ అనేది ఫిక్స్డ్గా ఉన్నప్పుడు మనకేమవుతుంది, ఆ 1 by 1 రిటర్న్ చేస్తుంది. అంటే హ్యాష్ కోడ్ దేని పాయింట్ చేస్తుంది, ఫస్ట్ 14 పాయింట్ చేస్తుంది, నెక్స్ట్ దీని పాయింట్ చేస్తుంది, అట్లా ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ వస్తారు. బట్ ఇన్ విచ్ ఆర్డర్ దిస్ ఎలిమెంట్స్ ఆర్ ఎంటర్డ్ వి డోంట్ నో. మనకు మాత్రం తెలియదు అది ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ అయ్యాయని మాత్రం మనకు తెలియదు. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ పాప్ and also copy. If you have any doubts, I was waiting for you in the comment section. Comment cheyandi. So that's all for today. Let's explore more methods in the upcoming lectures. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School.